నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నెల 7వ తేదీన శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు అతి వైభవంగా జరుగు తిరునాళ్ల మహోత్సవము. శీల వీర్రాజు సేకరించిన పుస్తకాల ద్వారా తెలుగు విశ్వవిద్యాలయానికి ఒక అపూర్వ నిధి పద్మశ్రీ పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. నల్లజర్లలో బుధవారం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో సహజ వ్యవసాయంలో విశిష్ట ఫలితాలు సాధించిన ఆదర్శ రైతులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. వదాలగుంట గ్రామానికి చెందిన గేదా జోగేంద్ర ప్రసాద్ సహజ పద్ధతుల్లో చెరుకు నుంచి బెల్లం సాగు చేసి పరిశుభ్ర ఆహారాన్ని వినియోగదారులకు అందిస్తున్నందుకు అభినందనలు అందుకున్నారు. అలాగే ఎర్నగూడెం రైతు గద్దె మునీశ్వరరావు సహజ పద్ధతుల్లో వరి సాగుతో పాటు జాగరి, కారం పొడి వంటి ఉత్పత్తులను సొంతంగానే ప్రాసెస్ చేసి ఆదాయం పెంచుతూ గ్రామానికి ఆదర్శమవుతున్నారు. చిట్యాల గ్రామానికి చెందిన గద్దె హరిశ్చంద్ర ప్రసాద్ వరిని ప్రత్యక్షంగా ప్రాసెస్ చేస్తూ రైతు ఉత్పత్తికి విలువ వృద్ధి కల్పించారు. దుద్దుకూరు రైతు కాకర్ల హరినాథ్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి సాగుతో డ్రైయింగ్, రైస్ ప్రాసెసింగ్ సదుపాయాలతో మార్కెట్లో మంచి ధరలు పొందే విధంగా కృషి చేస్తున్నారు. సింగరాజుపాలెం రైతు దొండపాటి లక్ష్మీనారాయణ సహజ పద్ధతుల్లో పశు సంరక్షణ, నాటుకోళ్లు పెంపకంలో సమీకృత విధానంలో ఆయిల్ పామ్ సాగు చేపట్టి ఆదర్శ రైతుగా ముందంజలో ఉన్నారని అన్నారు. గుండుగొలనుగుంటకు చెందిన ఓబిల్శెట్టి గోపాలకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా బయో ఇన్పుట్ల సరఫరా నేపథ్యంలో వనరుల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, ఆయిల్ పామ్ విస్తరణలో క్షేత్రస్థాయిలో మంచి పనితనం చూపడం జరిగిందన్నారు. కురుకూరు గ్రామానికి చెందిన యలమతి భాస్కర్ రావు 10 ఎకరాల వరి సాగు నుంచి ఆయిల్ పామ్ రంగంకు మారడం, ఉత్పత్తి నుండి మార్కెటింగ్ వరకు స్వంతంగా నిర్వహిస్తూ ఆదర్శ రైతుగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా రైతులను అభినందించిన ముఖ్యమంత్రి సహజ వ్యవసాయ పంతాకు మారితే రైతు లాభాలు పెరుగుతాయి. ఆదర్శ రైతుల మోడల్ను అందరూ అనుసరించాలని కోరుతున్నాను. రైతు బలపడాలంటే గ్రామం బలపడాలి, గ్రామం బలపడాలంటే వ్యవసాయం బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, గోపాలపురం శాసనసభ్యులు మద్దిపటి వెంకటరాజు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోల్మాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఇష్టం లేకపోతే 22A కింద పెట్టాడు. 22A అనగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది. ఇంకా కొన్ని చేశారు, మామూలుగా చేయలేదు. ఎవరైనా ఆయన మాట వినకపోతే, లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా 22 కింద పెట్టేశారు, 22A కింద పెట్టేశారు. నాకు వచ్చే పిటిషన్లో 100% 22A కింద ఉండే భూములే వస్తున్నాయి. సొంత భూములు మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని మీద నేను తప్పకుండా శ్రద్ధ పెడతా, యాక్షన్ తీసుకుంటాను. ఈరోజు మీ అందరికీ చాలా సంతోషం. నల్లజర్లకు వచ్చాను. ఇప్పుడే రైతాంగం మాట్లాడితే విన్నాను. ఈరోజు మీ అందరూ చెప్పిన తర్వాత నేను వచ్చిన ముఖ్యమైన పని మీరు చూస్తే 18 నెలలుగా ఈ ప్రభుత్వం ఉంది. ఆ రోజు మీరందరూ ఆలోచించారు. రాష్ట్రం మొత్తం విధ్వంసానికి గురైంది. అభద్రతా భావానికి వెళ్ళిపోయాం. ఎవరైనా గట్టిగా ధైర్యం చేయాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో మీరు చూసినప్పుడు నేను నిలబడుకున్న తర్వాత జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సహకరించి వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ప్రభుత్వానికి ఇంటికి పంపించే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు వచ్చాడు. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి వచ్చాం. ముగ్గురము కలిసి కూటమి కట్టాం. కూటమి కడితే మీరు చూస్తే మీరు కూడా చాలా రోజులుగా రాజకీయాలు చూశారు. ఎప్పుడూ రానంత విజయం వచ్చింది. 57% ఓట్లు పడ్డాయి. 94% సీట్లు గెలిపించారు. ఒక చరిత్ర సృష్టించారు మీరైతే. కొన్ని జిల్లాల్లో అయితే ఒక ప్రభంజనం, 90,000 95,000 మెజారిటీ. పోలీసులు పక్కకు రావాలి, కొంచెం కనపడాలి. పోలీసులు ఎన్నికరండి, మీరు అనవసరంగా కొంచెం క్లారిటీ ఇవ్వాలి ఎవరన్నా కూర్చున్న వాళ్ళకి. అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చింది. అయితే గెలిచిన తర్వాత నేను కూడా మీరు చూస్తున్నారు, నేను అప్పుడు కూడా చెప్పాను, ఈ 5 ఏళ్లు నా అనుభవంతో నేర్చుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి, టెక్నాలజీ ఉపయోగించి ముందు జరిగిన దానికంటే 3-4 రెట్లు అభివృద్ధి చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా, ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి, FRBM అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. అయితే ఈరోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్లో పడింది కాబట్టి ఈరోజు మీలో హుషారు పెరిగింది. లేకపోతే నీరసంగా ఉండేవాళ్ళు. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం 10,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. ఇంకొక పక్క నిన్ననే పేదల సేవ, పేదల సేవలో మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000. ఇప్పుడే ఒక పిల్లవాడిని 6,000 రూపాయలు ఇస్తామంటే, కాదు ఈ అబ్బాయి పూర్తిగా సిక్ అయిపోయాడు, నడవలేడు, బెడ్కే పరిమితం అయ్యాడంటే అలాంటి పిల్లల కోసం 15,000 రూపాయలు మానవతా దృక్పథంతో ఇస్తున్నా. అక్కడ చూపించారు, అదే కలెక్టర్ చెప్పాను, ఇస్తాం. ఆ తల్లిదండ్రుల యొక్క బాధ, వీళ్ళు కూలి పని చేయాలి, అతనికి సేవ చేయాలి, అతన్ని కాపాడుకోవాలి. ఈరోజు మీరు చూస్తే ఇప్పటికీ 18 నెలలు 50,450 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి. మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు జల్సాగా. ఈరోజు మీటింగ్లు మాత్రం రాలా మా మహిళా రైతులు, ఇప్పుడే వచ్చారు, అక్కడ చూపిస్తున్నారు, మేము ఉన్నామని చెప్పి చూపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా. ఇంకో పక్క వంట చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఇలాంటి 1-2 కాదు, అన్ని కార్యక్రమాలు చెప్పినట్టు అన్ని ఇస్తున్నాం. ఈ నెల 7వ తేదీన నిడదవోలు శ్రీకోట సత్తెమ్మ తల్లికి సామూహికంగా బోనాలు సమర్పిస్తున్నామని జి ఆదిలక్ష్మి తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో జి ఆదిలక్ష్మి మాట్లాడారు. శ్రీకోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు అతి వైభవంగా జరుగు తిరునాళ్ల మహోత్సవం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా 7వ తేదీన రాజమండ్రి నుండి శ్రీకోట సత్తెమ్మ తల్లికి సామూహికముగా మహిళలతో చీర, సారె, కలసము, బోనములతో ఆ జగన్మాతకు సాంప్రదాయ పద్ధతిలో పసుపు కుంకుమలను సమర్పిస్తున్నామని వివరించారు. ఇంటి వద్ద తొలుత పూజలు నిర్వహించి రాజమండ్రి సోమాలమ్మకు తొలుత బోనాలు ఇస్తామని అన్నారు. తరువాత అక్కడి నుంచి బయలుదేరి నిడదవోలు వెళ్లి కోట సత్తెమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం ఉంటుందన్నారు.
భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఎం స్వర్ణరాజుని, వీరభద్రరావు తదితరులు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని, సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను తెలియజేయాలన్న మౌలిక లక్ష్యంతోనే ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ నెల 7వ తేదీ డిసెంబర్ 7వ తేదీ 2025 అంటే ఈ వచ్చేటటువంటి ఆదివారం నాడు శ్రీ నిడదవోలు కోటసత్తమ్మ తల్లికి బోనాలు సమర్పణ జరుగుతోందండి. రాజమండ్రి నుండి చీర, సారె, పంచమంగళ ద్రవ్యాలు, కలశము, బోనము ఇటువంటి అంశాలను ఎత్తుకొని ఊరేగింపుగా మా ఇంటి వద్ద నుండి ఊరేగింపుగా బయలుదేరి మన గ్రామదేవత అయినటువంటి రాజమండ్రి గ్రామదేవత అయినటువంటి శ్రీ సోవాలమ్మ తల్లికి ఒక బోనము సమర్పించి అటు పిమ్మట స్త్రీమూర్తులందరం కూడా ఆ నిడదవోలు కోటసత్తమ్మ తల్లికి వెళ్ళి బోనం సమర్పించడం జరుగుతుంది. అందరూ బోనము అంటే తెలంగాణ పద్ధతి కదా అని చాలామంది అడిగారు. ఇది మన హిందూ సాంప్రదాయము, సనాతన ధర్మంలో కూడా ఉందండి. తెలంగాణ, ఆంధ్ర అనేది విడివిడిగా చూడొద్దు. ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే అనేటటువంటి నినాదం మన హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా ప్రకృతి ఏదైతే మనకి ఇచ్చిందో తిరిగి ప్రకృతికి సమర్పించేటటువంటి విధానమే బోనము అంటారు. అందుకే మట్టి కుండలోనే మనం దాన్ని తయారు చేసుకొని ఆ అమ్మవారికి ఇస్తాము. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితౌ నమస్తస్యే నమస్తస్యే నమో నమః అన్నారు. ఆ శక్తి స్వరూపానికి మనం సమర్పించేటటువంటి ఈ బోనము సామూహికంగా స్త్రీమూర్తులు అందరి చేత ఇప్పించేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈ కార్యక్రమంలోని ప్రతి ఒక్కరూ కూడా హిందూ చైతన్య వేదిక వారు, అదేవిధంగా ఇతర మహిళలందరూ కూడా తన మన పర భేదాలు లేకుండా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా మరింత విజయవంతం చేయాలని, ఆ తల్లి అనుగ్రహం అందరూ పొందాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై హింద్. జై శ్రీరామ్. నా పేరు రిషి, హిందూ చైతన్య వేదిక ప్రచారకగా పనిచేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఆంధ్ర ప్రజలకు, రాజమహేంద్రవరం ప్రజలకు, తూర్పుగోదావరి ప్రజలకు విన్నవించుకునేది ఏమి అనగా, మనకి తరతరాలుగా బోనాలు అనేటువంటి అమ్మవారికి సమర్పించేటువంటి ముఖ్యమైన పండుగ మనకి ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్యన మనకి సోషల్ మీడియా, రకరకాల వేదికల ద్వారా దాన్ని మరింత విస్తృత స్థాయిలో దాన్ని తీసుకొచ్చారు, జనాలకు తెలియజేశారు. దీంట్లో అందరూ కూడా మహిళామూర్తులందరూ కూడా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల వారందరూ కూడా ఇందులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేసి హిందువులను, మాతృమూర్తులను జాగృతం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాము. డిసెంబర్ 7వ తారీఖున నిడదవోలులో ఉండేటువంటి కోట సత్తమ్మ అమ్మవారి దేవాలయానికి బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం చేపట్టదలిచింది. ఇది తృతీయ వార్షికోత్సవం. ఇక్కడ రాజమండ్రిలో ఉండేటువంటి ముందర అమ్మవారి దేవాలయానికి విఎల్పురం నుండి బయలుదేరి, ఈ ఆదిలక్ష్మి గారి ఇంటి వద్ద నుండి బయలుదేరి సోమాలమ్మ దేవాలయంలో సమర్పించి, అటు పిమ్మట అక్కడి నుంచి నిడదవోలు కోట సత్తమ్మ దేవాలయానికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరినీ, హిందువులందరినీ కూడా జాగృతం చేసి, ముఖ్యంగా మహిళామూర్తులు మత మార్పిడులకు గురవుతున్నారు, వారిని ఎరగా వేసి ఆ మొత్తం కుటుంబాన్నే మతం మార్చేటువంటి విధంగా జరుగుతుంది. ఇక్కడ దీన్ని ఆధారంగా చేసుకుని మహిళల యొక్క శక్తిని వారికి తెలియజేస్తూ ఈ బోనాల యొక్క ప్రాముఖ్యత కూడా తెలియజేస్తున్నాము. ఈ బోనాలు సమర్పించడం అన్నది ఎంత ముఖ్యమైన కార్యక్రమమో, ఎంత వైభవంగా జరుగుతుందో ఆ రోజు జనం అందరూ వచ్చి కూడా దాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. శీల వీరాజ్ సేకరించిన జాతీయ, అంతర్జాతీయ చిత్రకళా పుస్తకాలను దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో ఆచార్య ఐర్లగడ్డ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి మునిరత్నం నాయుడుకు అందజేశారు. శీల వీరాజ్ సేకరించిన పుస్తకాల ద్వారా తెలుగు విశ్వవిద్యాలయానికి ఒక అపూర్వ నిధి అందిందని పద్మశ్రీ, పద్మభూషణ్ ఆచార్య ఐర్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభివర్ణించారు.
చిత్రకళా పుస్తకాలతో తెలుగు విశ్వవిద్యాలయం చిత్రకళా విభాగం కలకల్లాడాలని ఆయన ఆకాంక్షించారు. సిపి బ్రౌన్ మందిరం, మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం శీల వీర్రాజ్ సేకరించిన జాతీయ, అంతర్జాతీయ చిత్రకళా పుస్తకాలను ఆచార్య యార్లగడ్డ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి మునిరత్నం నాయుడుకు దామెర్ల ఆర్ట్స్ గ్యాలరీలో అందజేశారు. ప్రాణహిత కవి సన్నిధానం నరసింహ శర్మ అధ్యక్షతన జరిగిన సభలో యార్లగడ్డ మాట్లాడారు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, విద్యాశాఖ ఎన్టీఆర్ మనుమడు లోకేష్లు సహకరిస్తారనే విశ్వాసం తనకు ఉందన్నారు. తెలంగాణ నుంచి చేరాల్సిన చరస్థిరాస్తుల విషయంలో 2 వర్సిటీల ఉపకులపతులు ఓ నిర్ణయానికి రావాలని యార్లగడ్డ కోరారు. తెలుగు విశ్వవిద్యాలయం పటిష్టతకు ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామి అయిన తాను ఆంధ్ర తెలుగు యూనివర్సిటీ తొలి సభలో భాగస్వామ్యం కావడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ మాట్లాడుతూ, తెలంగాణ తెలుగు యూనివర్సిటీలో ఉన్న ఆంధ్రాకు చెందిన చిత్రకారుల అపురూప చిత్రాలను స్థానిక తెలుగు విశ్వవిద్యాలయానికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని కోరారు. తెలుగు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డి మునిరత్నం నాయుడు మాట్లాడుతూ, శీల వీర్రాజును తాను గతంలో కలిశానని, ఆయన సేకరించిన పుస్తకాలు తమకు బహుకరించడం ఎంతో ఆనందం కలిగిస్తోందని చెప్పారు. శీల వీర్రాజు పుస్తకాలు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉంటేనే సార్థకత అని అమ్మ భగవాన్ శిష్యురాలు, ధర్మబోధ మార్గదర్శకురాలు సౌజన్య దాసాజీ నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ పర్వతనేని సుబ్బారావు మాట్లాడుతూ, పుస్తకాలకు విలువ తగ్గుతున్న ఈ కాలంలో శీల పుస్తకాలు బహుకరణతో పూర్వ వైభవం కలగాలని ఆకాంక్షించారు. భగీరథి ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి ఎన్పిఎస్ఎస్ లక్ష్మి, సన్నిధానం శాస్త్రి, మల్లాది శ్రీరామ్ ప్రసంగించారు. ఇన్కాంటాక్స్ విశ్రాంత చీఫ్ కమిషనర్ మేడిశెట్టి తిరుమల కుమార్, ప్రశాంత్ విశ్రాంత మెజిస్ట్రేట్ ఎస్ఆర్ పృథ్వీ, సామాజికవేత్త కె సూర్యకుమారి, అమ్మ భగవాన్ సేవకులు మంతెన రాధిక, దొంటంశెట్టి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ రెడ్డి పార్వతి, విశ్రాంత బ్యాంక్ మేనేజర్ తణుకు గోపాలకృష్ణ, పోలిశెట్టి ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. లేనివాడు చితి మీద శవం లాంటి వాడని నా ఏయాతిలో నేను రాసిన నా నవల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత గోదావరి పుష్కరాల ఆఖరి రోజున ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ నేను 2 వాగ్దానాలు ఇచ్చేస్తున్నాను రాజమహేంద్రవరానికి. బ్రహ్మాండంగా చేశారు ఈ పుష్కరాలు. ఒకటి, రాజమండ్రిని రాజమహేంద్రవరంగా నేను పేరు మారుస్తాను. రెండవది, తెలుగు విశ్వవిద్యాలయాన్ని నేను ఇక్కడ పునరుజ్జీవింపజేసి నేను చేస్తాను అని చెప్పని ఆయన ఆ రోజు వాగ్దానం చేశారు. 2 ఆయన చేశారు. చాలా హృదయపూర్వమైన కృతజ్ఞతలు ఆయనకి. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, తెలుగు విశ్వవిద్యాలయం అనేది ఎన్టీఆర్ మానస పుత్రిక. దాన్ని పునరుజ్జీవింపజేసే ప్రక్రియలో మొట్టమొదటిగా నడిచింది ఎన్టీ రామారావు గారి పుత్రిక, మీ పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వరి గారు. తన తండ్రి గారి మానస పుత్రికని తిరిగి పునరుజ్జీవింపజేసింది ఎన్టీ రామారావు గారి పుత్రిక విదుషీమణి, చక్కటి సంస్కారం కలిగిన వ్యక్తి. ఆవిడ ఎంపీగా ఎన్నికైన వెంటనే నేను జిఎస్ఎల్ మిలిటరీ కాలేజీ ఫంక్షన్లో నేను కలిసినప్పుడు సభాముఖంగా, అమ్మ తెలుగు విశ్వవిద్యాలయం ఆల్రెడీ మాట్లాడటం అయిపోయింది, అది అయిపోయిందండి అని చెప్పేశారు ఆవిడ. అంటే ఆవిడ ఎంపీగా ఎన్నిక అయిన తర్వాత వారి తండ్రి గారి మానస పుత్రిక అయిన తెలుగు విశ్వవిద్యాలయం పునరుజ్జీవింపేటువంటి మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆవిడ నిర్వహించారు. అందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి మన అందరి తరపున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తరువాత మనకు అతను రవిప్రకాష్ చెప్పినట్లు ఆంధ్ర రాయలసీమలో ఉన్నటువంటి ఎవరైతే రచయితలు వేశారో, శిల్పులు వేశారో, శిల్పశాస్త్రులు, వాటన్నిటినీ గుర్తించి ఉన్న వాటిల్లో మనం తెచ్చుకోవాలి. దానికి ఒక ఫార్ములా కూడా నేను రాశాను. అప్పుడే డివిజన్ కమిటీకి ఇచ్చాను, 2 ప్రభుత్వాలకు ఇచ్చాను. అది దాపరికమేం లేదు. నేనేం చెప్పానంటే, ఏ పెయింటరు ఎవరు ఏ దేశం ఉంటే వారికి ఒరిజినల్, దాని కాపీ ఇంకొక ఆ ప్రభుత్వానికి. అదేవిధంగా ఒక తాళపత్ర గ్రంథం ఉందనుకోండి, అది మన తెలంగాణ వాళ్ళది అక్కడ రచయిత అయితే ఉంటే వారికి ఒరిజినల్, దాని ప్రతి మన ఆంధ్రప్రదేశ్కు వచ్చే విధంగా ఇరువురు కలిసి దాని భాగస్వామ్యంతో అయ్యే ఖర్చును, కాపీ చేయడానికి అయ్యే ఖర్చును భరించి తీసుకుంటే ఇద్దరికీ అందుబాటులో ఉంటాయి, అవసరమైన వాళ్ళు కాపాడుకుంటారని చెప్పి నేను రిపోర్ట్లో రాశాను. కాబట్టి ఆ విధంగానే ఇప్పుడు మా మిత్రులే నిత్యానందరావు గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. వారి ఐశ్వర్యవంతంగా ఉండేది.
మన భారతదేశానికి సోనికి చిడియా అనే పేరు కూడా ఉండేది, బంగారు పిచ్చుక అని. అలాంటి సమయాల్లో మార్కో పోలో అని ఒక ఇటలీకి సంబంధించిన ఒక వ్యాపారవేత్త, వాణిజ్యవేత్త కూడా యొక్క ఫిలాసఫీకి ఆయన ప్రభావితమయ్యి మన దేశ విలువలు, మనలో ఉండే పద్ధతులు, మనం మాట ఇస్తే నిలబెట్టుకునే విధానాలు, వీటికి ఆయన ఎంతో ఆకర్షించి మార్కో పోలో అనే ఒక పుస్తకాన్ని, ఆయన ఇండియా యొక్క టూర్ని ఒక బుక్గా రచించారు. అందులో ఒక సెంటెన్స్ ఉంది. ఎలా అంటే భారతదేశం యొక్క విలువల గురించి ఆయన తెలియచెప్తూ, భారతదేశానికి నేను గనక వెళ్ళి ఒక 10,000 వరహాలను సంచిలో పెట్టి ఒక సామాన్య మానవుడికి నేను ఇచ్చి 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి ఏదయ్యా నా సంచి అని అడిగితే తిరిగి ఇంట్లో నుంచి తీసుకొస్తాడు, అలాంటి దేశం ఈ భారతదేశము అని చెప్పారంట. రాజమండ్రి రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. రాజమండ్రి రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు బుధవారం స్థానిక బెస్ట్ ప్రైజ్ ప్రక్కన చెరుకూరి తోటలో జరిగాయి. అసోసియేషన్కు సంబంధించి అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి పదవుల కోసం రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించారు. అధ్యక్ష పదవికి 4, కార్యదర్శి, కోశాధికారి పదవులకు చెరో 2 పోటీ చేశారు. అసోసియేషన్లో దాదాపు 1,500 మంది సభ్యులు ఉన్నారని ప్రస్తుత అసోసియేషన్ ప్రతినిధులు మీసాల సత్యరాజు, పిల్లి శ్రీనివాస్, కోన్రోతు ప్రవీణ్ కుమార్, ఎస్విఎస్ బాలు చెప్పారు. ఈ మేరకు అక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సుమారు 1,400 మంది సభ్యులు హాజరయ్యారని సత్యరాజు పేర్కొన్నారు. పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 4 ఏళ్ల క్రితం అసోసియేషన్ ఏర్పడిందని గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో వివివిఎస్ శ్రీనివాస్, వల్లు రాజా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇలాగా రాజమండ్రిలో రియల్ ఎస్టేట్ యూనియన్లో ఇలా ఎలక్షన్ జరుగుతాయని కూడా ఎవరు అనుకుని ఉండరు. అలా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఏదో ఒక 500 మెంబర్స్ 600 మెంబర్స్ వస్తారేమో అనుకున్నాము. కానీ 1,400 మంది సభ్యులతో కట్టించుకున్నారు. 14 మంది ఇక్కడ ఓట్లు వేస్తున్నారు. ఇదంతా కూడా మా కార్యవర్గ సభ్యుల్లో ముఖ్యులు, వ్యవస్థాపకులు పిల్లి శ్రీను గారు అండి. ఈయన పిల్లి శ్రీను గారు, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ మా ప్రవీణ్ గారు, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ ఎస్విఎస్ బాలు గారు, అలాగే నేను వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే ఇదంతా కూడా మా కార్యవర్గ సభ్యులు. ఒక 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం చేయడానికి 20 రోజుల్లో ఈ కార్యక్రమం అంతా కూడా మేము పూర్తి చేయడం, ఇక్కడ తీసుకురావడానికి ఇంత కృషి చేసాం. ఇంత 2,000 మంది మెంబర్స్ వరకు వచ్చారు. వీళ్ళంతా రావడానికి మా ఒక 15 మంది 20 మంది ఎంతమంది సభ్యులు ఉన్నారో వీళ్ళంతా కూడా రాత్రి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 వరకు కూడా శ్రమిస్తూనే ఉన్నారు. శ్రమించినందుకు కూడా ఇలా సభ్యులందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఎలక్షన్లో ఏ విధంగా ఆటంకం, ఇబ్బందులు లేకుండా మాకు సహకరించారు. అలాగే కోన్రోతు ప్రవీణ్ కుమార్, నేను యూనియన్కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అయితే ఈ ఒక్క రియల్ ఎస్టేట్ యూనియన్ ఎలక్షన్ అన్నది మేము ఎప్పటి నుండో అనుకుంటున్నాము. ఒక సరైన నాయకుడిని ఎన్నుకుందామని. ఇన్నాళ్ళు మాలో మేమే ఎంచుకునే వాళ్ళం. ఇప్పుడు బహిరంగంగా అందరికీ పబ్లిసిటీ చేసి ఎవరన్నా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరన్నా మీరు అభ్యర్థి కింద పోటీ చేయొచ్చు అని చెప్పేసి మేము అందరినీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే చాలామంది 8 మంది నామినేషన్స్ వేయడం జరిగింది. ఈ 8 మందికి కూడా మేము ఎవరికి మద్దతు తెలపకుండా అంత సామరస్యంగా ట్రాన్స్పరెంట్గానే వెళ్ళామండి ఇప్పటి వరకు. అయితే ఒక 20 రోజుల నుండి మా వ్యాపారాలు కూడా పక్కన పెట్టి కేవలం దీని మీదే ఫోకస్ పెట్టాం. అందుకనే రిజల్ట్ ఈ విధంగా వచ్చిందండి. ఇది ఈ ఒక్క కృషి నా ఒక్కడిదే కాదండి. దీని మీద ఒక 15 నుండి ఒక 20 మంది కృషి ఆధారపడి ఉంది. దీని వెనకాతల ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాల్లో కానీ మేము అనౌన్స్ చేయగానే ఇదే మొదటిసారి ఎలక్షన్ జరగడం అన్నది చాలామంది చెప్పడం జరిగింది మాకు. అయితే మాకు సభ్యులు కూడా చాలా చక్కగా సహకరించారు. అలాగే ఓటు వేసే అభ్యర్థులు కూడా చాలా చక్కగా సహకరించారు. మా వ్యవస్థాపకులు పిల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. ఇలాగే సాధ్యంగా సాగాలని, ఓటింగ్ కూడా సక్రమంగా సాగాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు కొత్తకొండ వీరభద్రరావు. నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను ఇందులోని. ఇప్పుడు రాష్ట్ర చరిత్రలోనే కని విని ఎరిగిన విధంగా మేము రాజమండ్రిలో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా చేయాలని ఉద్దేశంతో ఎలక్షన్స్ పెట్టాము. ఇందులో ఏ మోనోపోలీ లేకుండా, కులం మతానికి అతీతంగా, ఏ భావోద్వేగాలు లేకుండా ట్రాన్స్పరెంట్గా మాకు ఎవరైతే ఇక్కడ చక్కబెడతారో వాళ్ళ కోసమే మేము ఈ ఎలక్షన్స్ నిర్వహించాము. అలాగే ప్రభుత్వం వైపు నుంచి కూడా మాకు ఏ విధమైన లాస్ట్ మీటింగ్లో మేము మాట్లాడాము.
ఏ విధంగా ఏ మూలకెళ్ళినా సరే అక్కడ ఉన్న వాల్యూ కంటే గవర్నమెంట్ వాల్యూలు 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ప్రతి చోట ఏ విధమైన ఇప్పుడు పర్సెంటేజ్ 7.5% కూడా 3% తగ్గించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అక్కడ 3,000 రూపాయల సైట్ వాల్యూ ఉంటే అక్కడ 10,000 రూపాయలు గవర్నమెంట్ వాల్యూ చేశారు. లాస్ట్ 5 ఇయర్స్లో బాగా పెరిగింది రేటు. అందువల్ల ఎవరు మా రియల్ ఎస్టేట్ రంగానికి రావట్లేదు. అందువల్ల ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచించుకొని అక్కడ ఉన్న వాస్తు విలువ ఆధారంగా 3% ట్యాక్స్ పెడితే అందరూ కూడా ట్రాన్స్పరెంట్గానే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎక్కడ బ్లాక్ మనీ అనేది అవకాశం లేకుండా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అలాగే ఇవాళ పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ ధన్యవాదాలు. మేము ఇప్పుడు ఇవాళ మాకు ఒక్క రాజమండ్రే కాకుండా మండపేట, అమలాపురం, తుని, జగ్గంపేట, ఏలేశ్వరం అన్ని ఏరియాల నుంచి జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చారు. మా రియల్ ఎస్టేట్ సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రతి 2 సంవత్సరాలకి ఇలాగే వచ్చి మనం ఇంకా ప్రజాస్వామ్యపరంగా ఇంకా ఎక్కువ మంది అభ్యర్థులు వచ్చే ఎలక్షన్స్ ఇంకా పోటీ చేస్తారండి. దీనికోసం నెలల నుంచి మా కుర్రోళ్ళు 30 మంది వరకు చాలా ఇంకా పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అలా పనిచేస్తూనే ఉన్నారు. కానీ ఆ ఫలితానికి తగ్గ పడ్డ కష్టానికి మాకు ఫలితం అయితే దొరికింది. ఇక్కడి నుంచి మా యూనియన్ ఓన్లీ ప్రజాస్వామ్యయుతంగానే మాత్రమే ఉంటుంది. ఏ విధంగా మొనోపోలీ ఉండదు. ఈ అవకాశం కల్పించేందుకు రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ నమస్కారం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడూ కనీవిరిగిన రీతిలో ఎలక్షన్ నిర్వహించడం, దాంట్లో ఇంతమంది మన సభ్యులందరూ పాల్గొనడం, ఓటింగ్ అంతా సక్సెస్ అవ్వడం అంతా సవ్యంగానే జరుగుతుంది. అది అందరికీ కూడా శుభపరిణామం. రేపు పొద్దున రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా యూనియన్ సపోర్ట్గా ఉండి వాళ్ళందరికీ ఏమైనా సమస్యలు ఉంటే అవి తీర్చడానికి, రేపు పొద్దున గవర్నమెంట్ ముందుకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు మనం తీసుకెళ్లాలన్నా కూడా ఒక యూనియన్ ఉంటే కనుక అందరికీ మనకి చాలా బలోపేతంగా ఉంటుంది. ఈ కారణంగా ఈ సందర్భంగా ఏంటంటే సభ్యులను పోటీ చేయమని అడిగారు ప్రజాస్వామ్యబద్ధంగా. అందులో నేను కూడా ట్రెజరీ అభ్యర్థిగా పోటీ చేశాను. జరుగుతుంది ఓటింగ్. నిర్ణయం మన రియల్ ఎస్టేట్ అభ్యర్థులదే. సో ఈ పరిణామం రేపు పొద్దున జనం ఇంకా పెరగాలి. అనుకున్న టార్గెట్ 1000 మంది అనుకున్నామండి, కానీ 1200 దాటిపోయారండి సభ్యులు. చాలా అనుకోని రీతిలో చాలా అనూహ్యంగా స్పందన వచ్చింది. చాలా బాగుంది. అందరికీ సంతోషం. రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది శుభపరిణామం. ఈ ఎలక్షన్ యూనియన్ అనేది రాజమండ్రిలో కండక్ట్ చేయడం అనేది చాలా శుభపరిణామం అండి. ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి కూడా దూరం నుంచి వచ్చి కూడా ఏజెంట్లు వచ్చి జాయిన్ అయ్యి ఈ ఓటింగ్ అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుందండి. ఇది ఈ ఊహించని విధంగా అసలు ఇక్కడ ఇంతమంది వస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ పరిస్థితులు వచ్చిన తర్వాత నెక్స్ట్ జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ప్రతి దాంట్లోనే కూడా సమస్యలు ఉంటాయి. ఈ సమస్యని సరిదిద్దుకోవాలంటే ఒక యూనియన్ అనేది ఉండాలి. సో ఈ ఆలోచన వచ్చినందుకు కార్యవర్గ సభ్యులకి నా శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. ఈరోజు ఇంతమంది అభ్యర్థులు మా మీద నమ్మకంతో ఇంతలా వచ్చారంటే అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా ఒక చరిత్ర సృష్టించాలనే ఒక ఆశయంతో మేము ఈ ప్రోగ్రాం పెట్టాం. సో ప్రతి ఒక్కరు కూడా బాగా వచ్చి మమ్మల్ని సక్సెస్ఫుల్ చేశారు. అలానే ఈ కార్యక్రమానికి ఫుడ్ స్పాన్సర్స్ ఉన్నారండి. వర్గం సభ్యులు అంతా కూడా ముందుకు వెళ్తామండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి సార్. నమస్తే అండి, నా పేరు పిల్లి శ్రీనివాస్ అండి. రాజమండ్రిలో రియల్ ఎస్టేట్ యూనియన్ ప్రారంభించాలనే ఉద్దేశం 4 సంవత్సరాల కింద బేసం ఏర్పడిందండి. అది ఈ రోజున జిల్లా వ్యాప్తంగా ఒక యుద్ధంలాగా ఇంతమంది ఐక్యతగా వచ్చి ఒక యూనియన్గా ఏర్పడతారని కల్లా కూడా అనుకోలేదండి. ఇది నిజంగా మా కార్యవర్గ సభ్యులు అందరూ సక్సెస్ అండి. దీనివల్ల నేను చాలా ఆనందపడుతున్నానండి. థ్యాంక్ యూ అండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నెల 7వ తేదీన శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు అతి వైభవంగా జరుగు తిరునాళ్ల మహోత్సవము. శీల వీర్రాజు సేకరించిన పుస్తకాల ద్వారా తెలుగు విశ్వవిద్యాలయానికి ఒక అపూర్వ నిధి పద్మశ్రీ పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.